మన జీవితంలో కొన్ని అనుభవాలు ఉంటాయి. అవి డబ్బుతో కొనలేనివి, మళ్ళా చూసే అవకాశం కూడా లేనివి, ఒకసారి మాత్రమే మన జీవితంలోకి వస్తాయి. ఈ రోజు నేను మీకు చూపించబోయేది అలాంటి ఒక వన్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. 70 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఒక మహా జాతర. ఇందులో దేవతల దర్శనం మాత్రమే కాదు, మన కుటుంబ బంధాలు, ప్రేమ, మన రూట్స్ అన్నీ ఒకే చోట కనిపిస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు రేణుకా యూనివర్స్. దిస్ ఇస్ రేణుకా. ఈ రోజు లాక్స్ లో నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెంటపాడు మండలంలో ఉన్న అలంపురం విలేజ్ లోకి వెళ్తున్నా. ఇక్కడ శ్రీ ముల్లమ్మ తల్లి జాతర జరుగుతుందని తెలిసి మా రిలేటివ్స్ ఇన్వైట్ చేయడంతో ఈ ప్రత్యేకమైన జాతరను మీతో కలిసి ఎక్స్పీరియన్స్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ ఒక్క జాతరను చూడాలని నేను కాకినాడ నుండి ఈ లాగ్ స్టార్ట్ చేద్దామని అనుకున్నా. కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అనిపించి డైరెక్ట్ గా విలేజ్ కు వచ్చేసి లాగ్స్ ను స్టార్ట్ చేశా. విలేజ్ కు చేరుకునే ముందు అలంపురం స్టార్టింగ్ లోనే మనకు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. ఈ స్టాచ్యూ శ్రీకాకుళం చెన్నై హైవే పక్కనే ఉంటుంది. స్వామిని దర్శనం చేసుకుని విలేజ్ లోకి ఎంటర్ అయ్యా. విలేజ్ టర్నింగ్ తీసుకున్న వెంటనే అమ్మవారి ఫ్లెక్సీస్, బ్యానర్స్ తో మనకు గ్రాండ్ వెల్కమ్ చేశాయి. విలేజ్ యూత్ అంతా కలిసి రోడ్ సైడ్ అటు ఇటు ఫుల్ గా ఫ్లెక్సీస్ పెట్టారు. జాతరకు వచ్చిన భక్తులందరూ వాకింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. విలేజ్ స్టార్టింగ్ నుండి లైటింగ్, ఆర్చెస్ తో డెకరేషన్ వర్క్స్ ఫుల్ గా ఉన్నాయి. రోడ్స్ అంతా కలర్ఫుల్ గా ఫెస్టివల్ వైబ్ తో కనిపిస్తుంది. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా అరేంజ్మెంట్ చేశారు. యాక్చువల్ గా అండి, ఈ అమ్మవారి జాతర మొత్తం 15 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇందులో స్పెషల్ ఏమిటంటే ఇది 70 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది. అంటే మన జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలిగే అవకాశం. 14 రోజులు జరిగిన ఈ జాతర చివరి రోజు అంటే 15వ రోజు విలేజ్ లో ఉన్న ప్రతి ఫ్యామిలీ వాళ్ళు స్థాయికి తగినట్లు రిలేటివ్స్, ఫ్యామిలీస్ అందరినీ పిలిచి ఒకే చోట కూర్చుని అమ్మవారి దర్శనం చేసుకుని భోజనం చేశారు. ఇంకా ముందుకు వెళుతుంటే కార్ పార్కింగ్ ఎక్కడుందో చూసి కార్ పార్కింగ్ చేద్దామని అనుకున్నాం. పార్కింగ్ కంప్లీట్ చేసాం. ఇక్కడ స్పెషల్ ఏమిటంటే పార్కింగ్ కోసం 4 acres ల్యాండ్ అలాట్ చేశారు. ఈవినింగ్ టైం ఇంకెన్ని కార్స్ వస్తాయో, ఎంతమంది జాతరకు వచ్చారో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. మెయిన్ టెంపుల్తో పాటు అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకోవాలని డిసైడ్ అయ్యా. ఫస్ట్ పార్కింగ్ లాట్ దగ్గరున్న శ్రీ వంట మహాలక్ష్మి తల్లి, శ్రీ ముల్లమ్మ తల్లి, శ్రీ పరగంగా తల్లి దర్శనం చేసుకోవాలని వచ్చాను. లైన్ చాలా షార్ట్ గా ఉంది. టైం కూడా ఎక్కువ పట్టలేదు. ప్రతి అమ్మవారిని క్లోజ్ గా మీకు చూపించాలని కెమెరాతో దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా. దర్శనం సమయంలో కెమెరాని మా రిలేటివ్స్కి ఇచ్చాను. నేను నా ఫ్యామిలీతో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నా.
రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాలని అనిపించింది. పక్క స్ట్రీట్లో ఉన్న ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే వెంటనే భోజనం ప్రిపరేషన్ ఫుల్గా స్టార్ట్ అయ్యాయి. చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూపిస్తున్నాను. వెళ్ళి అందరినీ పలకరించి బయటకు వచ్చాం. అంతలో మా బావగారు జాతరలో కనిపించారు. తాను చదువుకున్న స్కూల్ గురించి మెమరీస్ చెప్పారు. అది వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది, చూపిస్తానని తీసుకువెళ్లారు. అదే రూట్ లో శ్రీ ముల్లమ్మ టెంపుల్ కూడా ఉందని చెప్పారు. మాటలతో పాటు వాకింగ్ చేస్తుండగానే స్కూల్ కనిపించింది. స్కూల్ గురించి బావగారు చెప్పిన మాటల్లో ఈ వీడియోలను తెలుసుకుందాం. యాక్చువల్గా స్కూల్ ఇక్కడ నేను చదువుకున్న స్కూల్ ఇది. అది 91-92 బ్యాచ్. ఆల్మోస్ట్ 34 ఏళ్ళు అయిపోయింది. 34 ఇయర్స్ అయింది నేను 10th చదివి. ఇక్కడ 6th నుంచి 10th దాకా చదివాను నేను. 6th స్కూల్ క్లాస్, 7th, 8th, 9th, 10th. ఇందులో 2 సెక్షన్లు ఉంటాయి, ఏబీ సెక్షన్లో. ప్రతి క్లాస్కి 6th ఒక ఏబీ, 7th కేబీ, 8th కేబీ, 9th కేబీ, 10th కేబీ. అప్పుడు తెలుగు మీడియం, తెలుగు టీచర్లు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అప్పుడు చౌదరి గారని ఒక ఎన్ఎస్ నేషనల్ సైన్స్ చెప్పేవారు. ఆయన ఏంటంటే చెయ్యిలా తిరగేసి చెక్క స్కేల్తో ఇలా కొట్టేవారు ఆయన. అంటే నిన్న పాఠం ఎప్పుడు దాకా చెప్పారో అది ఈరోజు అడిగేవారు, ఎక్కడ స్టాప్ చేసామని. ఇట్రా అది చెప్తే కానీ పాఠం చెప్పేవారు కాదు. నిన్న ఎక్కడ స్టాప్ చేసాము అని చెప్తే కానీ మనకి, లేదంటే చెక్కతో ఇలా కొట్టేవారు. అప్పుడు స్ట్రిక్ట్గా ఉండేది. ఇప్పుడు పేరెంట్స్ని కొడుతుంటే కనుక మా పేరెంట్స్ టీచర్ పిల్లల్ని కొడుతుంటే ఎందుకు కొట్టారని అడుగుతున్నారు. 92లో 10th పాస్ అయ్యాను ఇక్కడ. ఇప్పుడు 2026, అంటే ఆల్మోస్ట్ ఒక 34 ఇయర్స్ అయింది. 34 ఇయర్స్ తర్వాత నేను ఈ స్కూల్కి రావడం జరిగింది. చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాను. ఈ ఊరి పేరు అలంపురం. ఈ అలంపురం గ్రామంలో 75 సంవత్సరాల తర్వాత ముల్లమ్మ జాతర అనే జాతరని 75 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అదృష్టశాస్తు ఇప్పుడు మన టర్మ్లో, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ టైంలో ఇప్పుడు వచ్చింది. మొత్తం ఊరంతా గత 15 రోజుల నుంచి సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాలు ఈరోజు లాస్ట్ డే. ఈ లాస్ట్ డే సందర్భంగా ఊళ్ళో ఉన్న ప్రతి కుటుంబం వాళ్ళ స్థాయికి తగ్గట్టు, ఈ కోళ్ళని కానీ మేకలు కానీ నైవేద్యం ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళ చుట్టాలని, వాళ్ళ దూర బంధువులు అందరినీ పిలుచుకుని ఈరోజు ఫంక్షన్ చేస్తున్నారు. ఈ ఫంక్షన్ నిమిత్తం మేము వచ్చాం. ఈ ఊరు మేము వైజాగ్లో ఉంటాం. యాక్చువల్గా ఉద్యోగరీత్యా వైజాగ్లో ఉంటుంటే ఈ ఫంక్షన్ నిమిత్తం ఇక్కడికి వచ్చాము. ఈ సంబరాల నిమిత్తం ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ చాలా ఎక్కడికి ఫీల్ అయింది. నిజంగా వండర్ఫుల్ స్కూల్. నిజంగా మా వండర్ ఏంటంటే, మా నాన్నగారు కూడా ఇదే స్కూల్లో చదివారు. ఆయన 1969లో 10th పాస్ అయ్యారు. ఎస్ఎస్సీ. అప్పుడు 10th కాదు, ఎస్ఎస్ఎల్సీ అనేవారు. 1969లో. నేను 1992లో పాస్ అయ్యారు ఇదే స్కూల్ నుంచి. మరి మా అబ్బాయి ఇప్పుడు వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళిపోయారు. తెలుగు మీడియం ఎవరు చదవట్లేదు. ఇంకా మా అమ్మాయి వాళ్ళేమో తెలుగు మీడియం చదవట్లేదు, ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు వాళ్ళంతా. రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం. కరెక్ట్గా లంచ్ అవర్ అవడంతో అందరూ కూర్చుని భోజనాలు చేస్తున్నారు. అందరూ ఒక్కసారి కనిపించేసరికి గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అప్పుడే తెలిసింది ఈ జాతరను సెకండ్ టైం చూస్తున్న పర్సన్ మైండ్ లోనే ఇంకొకరు ఉన్నారని. చూడు మీ పేరు మీ ఆయన గారి పేరేంటి?
శ్రీగారి మీ మధ్య గారు చిన్న మధ్య గారి పేరేంటి? ఎంత మీరు చెప్పారు కదా చిన్న మధ్య గారి పేరు మోహన్ రా మోహన్ అన్నారా? మోహన్ రావు కొడుకు పేరేంటి? పండు ఎలా ఉన్నావు? బాగున్నా? నేను పండుని మోహన్ రావు గారు అబ్బాయి. సరోజు వచ్చింది కానీ సరోజు వచ్చిందా? చూసిందా? బామ్మగారితో మెమరీ షేర్ చేసుకుంటూ మా ఫ్యామిలీ మొత్తం ఇంకొక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. భోజనం టైం అయ్యింది. లైన్లో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు కెమెరాని మా అబ్బాయికి ఇచ్చాను. కెమెరా చేతికి రావడంతో వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక నుంచి నేను వీడియో తీస్తానని చెప్పి అందరినీ బాగా కవర్ చేశాడు. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో కలిసి బంతి భోజనం చేయడం చాలా స్పెషల్ అనిపించింది. ఈ రోజుల్లో బఫెట్ కల్చర్ ఎక్కువ అయిపోయింది, కానీ బంతి భోజనంలో ఉన్న ఫీలింగ్ వేరే అని నాకు అనిపించింది. నా ఒపీనియన్ కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా అబ్బాయికి కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్. కొంచెం కొంచెం వేసి మరియు సర్వ్ చేస్తున్నాడు. విలేజ్ లో ఉన్న ప్రేమ, ఆప్యాయత సిటీ కల్చర్ లో ఉండవు. ఇవన్నీ మనకే కాదు, మన పిల్లలకు కూడా తెలియాలి. అందుకే అప్పుడప్పుడు విలేజ్ విజిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లంచ్ తర్వాత అందరితో కొంతసేపు మాట్లాడుకుని మెయిన్ టెంపుల్ కి లాక్ కంటిన్యూ చేస్తున్నా. టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఫ్లెక్సీస్, బ్యానర్స్, లైటింగ్ ఫుల్ గా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ టైం కావడంతో నైట్ ఎఫెక్ట్ మిస్ అయ్యాం. గుడి దగ్గరకు వచ్చాక కాళ్ళు కడుక్కుని క్యూలో నిలబడ్డాం. క్రౌడ్ తక్కువగా ఉండడంతో పర్ఫెక్ట్ టైం అనిపించింది. టెంపుల్ బయట లోపల డెకరేషన్స్ చాలా బ్యూటిఫుల్ గా చేశారు. బంతి పూలతో డిజైన్స్, అమ్మవారి కళ్ళు, త్రిశూలాన్ని రోజెస్ తో హైలైట్ చేశారు. లోపలికి ఎంటర్ అవగానే నాగేంద్రు పుట్ట మీద ఉన్నట్లు దర్శనం ఇచ్చాడు. సైడ్ లో ఇంకో దేవుళ్ళు కూడా కనిపించారు.
లోపల శ్రీ ముల్లమ్మ తల్లిని అలంకారంతో చూడగానే మనసు నిండిపోయింది. దగ్గరగా వెళ్ళి మీకు క్లియర్గా చూపించాలని చూపిస్తున్నా. టెంపుల్ బయట విలేజెస్లో అందరూ ఇంటి ప్రసాదం తెచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అక్కడే పక్కన చూపించినప్పుడు పొంగనూరు ఆవులు కూడా కనిపించాయి. మామూలు ఆవులతో పాటు పొంగనూరు ఆవులను చూడడం చాలా స్పెషల్గా అనిపించింది. నెక్స్ట్ ఇంకొక రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం. వామ్ వెల్కమ్తో రిసీవ్ చేసుకున్నారు. ఇంకా గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకున్నాం. అమ్మవారి జాతరకు వచ్చాం కానీ బోల్డని మెమరీస్ క్రియేట్ అవుతున్నాయి. ఇంట్లో కూర్చుని హ్యాపీగా మాట్లాడుకుని స్నాక్స్ ఐటమ్ కూడా సర్వ్ చేశారు. చుట్టాలు అందరూ ఫంక్షన్కి వస్తే తప్ప కలవలేని రోజుల్లో అమ్మవారి దయ వల్ల మళ్ళా కలవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ అనుభవాలు జీవితంలో ఒక్కసారైనా మనం అనుభవించాలి. అలాంటి మెమరీస్ మనకి ఎప్పటికీ మర్చిపోలేము. మొత్తానికి
వాస్తవానికి అలంపారం శ్రీ ముల్లమ్మ తల్లి దర్శనంతో పాటు మా ఫ్యామిలీని మళ్ళా కలుసుకుని విలేజ్లో ఒక ఫుల్ డే జాయ్ఫుల్గా ఎంజాయ్ చేశాం. విలేజ్లో ఒక ఫుల్ డే జాలీగా గడపడానికి అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటా. అంతవరకు మీరు చూస్తున్నది రేణుకా యూనివర్స్. దిస్ ఈజ్ రేణుకా సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.